నమస్తే అండి. వెల్కమ్ టు మై ఛానల్ లక్ష్మీ రమణ రెసిపీస్. ఈరోజైతే ఒక మంచి హెల్దీ రెసిపీని ప్రిపేర్ చేసేసుకుందామండి. అదేంటంటే సిర్రాకుతో వేపుడండి. చాలా అంటే చాలా రుచిగా ఉంటుంది. పైగా ఆరోగ్యానికి కూడా చాలా మంచిదండి. మామూలుగా మనం ఆకుకూరలతో చాలా రకాలుగా రెసిపీస్ని చేసుకుంటూ ఉంటాం. ఆకుకూర పప్పు, పుల్లగూర అలా చేసుకుంటూ ఉంటాం కదా అండి. అలా కాకుండా మీరు నేను చేసిన విధంగా ఈ సిర్రాకుతో వేపుడు చేసి చూడండి. టమాటో పప్పు, పచ్చడి, తర్వాత పప్పుచారు కాంబినేషన్లోకి చాలా బాగుంటుందండి. రైస్లో కూడా కలుపుకొని తినచ్చు. ముందుగా ఇక్కడ నేను ఒక 2 పెద్ద కట్టెల సిర్రాకుని శుభ్రంగా ఒలిచేసేసుకొని ఒక 3-4 సార్లు బాగా కడిగేసి వాటర్ అంతా డ్రైన్ చేసి పెట్టేసుకున్నామండి. లేత కాడలతో సహా వేసుకోవాలి. ముందుగా స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టుకొని ఇందులో ఒక 2 టేబుల్ స్పూన్ల నూనె వేసుకోవాలండి. చాలండి, నూనె మరీ ఎక్కువ అవసరం లేదు. నూనె వేడెక్కిన తర్వాత మంటని మీడియంలో పెట్టేసుకొని ఇందులో పోపు దినుసులు వేసుకోవాలండి. ఒక 1/2 టీ స్పూన్ ఆవాలు, 1/2 టీ స్పూన్ మినప్పప్పు, 1/2 టీ స్పూన్ పచ్చిశనగపప్పు, ఒక 1/2 టీ స్పూన్ జీలకర్ర వేసుకొని మీడియం ఫ్లేమ్లో అవి మంచి కలర్ వచ్చే వరకు వేగిన తర్వాత ఒక ఎండుమిరపకాయని తుంచి వేసుకొని, అలాగే ఒక మీడియం సైజులో ఉన్న ఉల్లిపాయ, 2 పచ్చిమిరపకాయని చిన్న ముక్కలుగా కట్ చేసి వేసేసుకొని కొద్దిగా కరివేపాకు కూడా వేసుకొని ఇప్పుడు మీడియం ఫ్లేమ్లో ఇలా కలుపుకుంటూ ఒక 2 నిమిషాలు ఈ ఉల్లిపాయ ముక్కల్ని ఫ్రై చేసేసుకోవాలి. చూడండి, ఇప్పుడు ఉల్లిపాయ ముక్కలు వేగాయి. ఇప్పుడు ఇందులో ముందుగా మనం శుభ్రం చేసి పెట్టుకున్న ఈ ఆకుకూరని వేసేసుకోవాలి. మామూలుగా మనం సిర్రాకు, తర్వాత తోటకూర అలా డిఫరెంట్ స్టైల్లో ఆకుకూరలతో వేపుడు చేస్తూ ఉంటాం కదా అండి. మామూలుగా ఒక్కొక్కసారి ఆకుకూరలు అనేది వేపుడు చేసినప్పుడు ముద్దగా వస్తుందండి. అలా కాకుండా ఈ విధంగా చేసి చూడండి, పొడి పొడిగా వస్తుంది. ఇప్పుడు ఈ ఆకుకూర అంతా వేసిన తర్వాత అప్పుడే మనం సాల్ట్ వేయకూడదండి. కొద్దిగా మగ్గిన తర్వాత వేసుకోవాలి. ఆకుకూరలో ఆల్రెడీ సాల్ట్ అనేది ఉంటుంది కాబట్టి చూసి వేసుకోవాలి. ఇంక ఇందులో నీళ్ళేం అవసరం లేదండి. ఆకుకూర కడిగి డ్రైన్ చేసినా కూడా ఇందులో నీళ్ళు అనేది వస్తాయి. ఆ నీళ్ళతోనే ఈ ఆకుకూరని మనం ఉడికించుకోవాలి. ఆకుకూర లేతగా ఉంది కాబట్టి చాలా త్వరగానే ఉడికిపోతుంది. ఇప్పుడు ఇదంతా కూడా ఒకసారి కలిపేసేసుకోవాలి. ఇప్పుడు ఇందులో ఒక 1/4 టీ స్పూన్ పసుపు పొడి, అలాగే కొద్దిగా సాల్ట్ వేసుకోవాలి. మళ్ళీ కూడా పొడులు వేసిన తర్వాత చివరగా కొద్దిగా వేసుకోవాలండి. ఇప్పుడు ఈ సాల్ట్, పసుపు వేసిన తర్వాత ఇదంతా కూడా ఒకసారి కలిపేసేసుకోవాలి. మనకు కాడలు అనేది లేతగా ఉన్నంత వరకు వేసుకోవాలండి. ఆ కాడలతోనే మనకి ఆకుకూర వేపుడు అనేది టేస్ట్ బాగుంటుంది. ఇప్పుడు మూత పెట్టేసుకొని మీడియం ఫ్లేమ్లో ఒక 7-8 నిమిషాలు ఈ ఆకుకూరని ఆ వచ్చే నీళ్ళతోనే ఉడికించుకోవాలి. మళ్ళీ ఏమీ నీళ్లు వేయాల్సిన అవసరం లేదండి. కొంచెం ముదురుగా ఆకుకూర ఉంటే కొద్దిగా నీళ్ళు అనేది చల్లుకుంటే సరిపోతుందండి. ఇక్కడైతే నాకు ఆకుకూర లేతగా ఉంది కాబట్టి వచ్చిన నీళ్ళతోనే నేను ఆకుకూరని ఉడికించేసేసాను. ఇప్పుడు మనం కొద్దిగా ఆకుకూర తీసుకొని చూస్తే మనకు ఆకుకూర ఉడికిందో లేదో తెలిసిపోతుందండి. ఇప్పుడు ఆకుకూర ఉడికిపోయింది. ఇప్పుడు ఇందులో మెయిన్ అండి వెల్లుల్లి రెబ్బలు, ఒక 8 వెల్లుల్లి రెబ్బలు లైట్గా పొట్టు తీసుకొని కొద్దిగా కచ్చా పచ్చగా దంచి వేసేసుకొని ఈ వెల్లుల్లి వేసిన తర్వాత ఒక నిమిషం ఆకుకూరతో పాటు ఈ వెల్లుల్లిని లైట్గా ఫ్రై అవ్వనివ్వాలి. ఇదే ప్రాసెస్లో మనం తోటకూర వేపుడు, తర్వాత మునగాకు వేపుడిని ఇదే ప్రాసెస్లో చేసేసుకోవచ్చండి. ఇప్పుడు వెల్లుల్లి కొద్దిగా వేగిన తర్వాత ఇందులో ఒక 1/2 టీ స్పూన్ కారం పొడి, ఆల్రెడీ నేను పచ్చిమిర్చి వేశాను కదా అండి, అలాగే ఒక 1/2 టీ స్పూన్ ధనియాల పొడి వేసేసుకొని, ఇది పుట్నాల పప్పుల పొడి అండి. మామూలుగా మనం కొబ్బరి చట్నీలో వేస్తాం కదా, వాటిని మరీ మెత్తగా పౌడర్ లేకుండా కొంచెం బరుగ్గా ఉండేటట్లు కొద్దిగా దంచి ఆ పొడిని వేసేసుకోవాలండి. ఇక్కడైతే నేను 1 టేబుల్ స్పూన్ పుట్నాల పప్పుల్ని కొద్దిగా దంచి వేసేసాను. తర్వాత చివరగా ఇంకొద్దిగా సాల్ట్ వేసానండి. అంటే ఒకేసారి వేయకుండా ఈ కారం పొడి, పప్పుల పొడి వేసిన తర్వాత చివరగా ఇంకొద్దిగా సాల్ట్ వేసుకోవాలి. ఇప్పుడైతే మనకు రెడీ అయిపోయిందండి. ఈ పొడి వేసిన తర్వాత ఎక్కువసేపు ఫ్రై చేయకూడదు. కావాలంటే ఇందులో మనం పల్లి పొడి కూడా వేసి చేసుకోవచ్చండి. ఎండుమిరపకాయలు, పల్లీలు వేయించి అలా కూడా నేను చేస్తాను. ఇలా పుట్నాల పప్పుల పొడి వేసి చేసుకుంటే కూడా చాలా బాగుంటుందండి. అంతే అండి, రెడీ అయిపోయింది ఆకుకూర తాలింపు సిర్రాకుతో. కాబట్టి మీరు కూడా ఒకసారి ఈ విధంగా ట్రై చేయండి. ఆరోగ్యానికి చాలా మంచిదండి. ఇలా చేసేసుకొని మనం అన్నంలో కలుపుకోవచ్చు. చెప్పాను కదా అండి, పప్పులోకి కానీ, పచ్చళ్ళకి కానీ, పప్పుచారులోకి కాంబినేషన్ బాగుంటుంది. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. నమస్తే అండి.